సో అంటే కాదు నన్ను అడుగుతూ ఉంటారు మామూలుగా ఈ సినిమాని కాదు కానీ జనరల్గా నాకు ఇప్పుడు మనకున్న రెగ్యులర్ కొన్ని రిలేషన్స్లో కానీ వాట్ ఎవర్ నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు నువ్వు నా గురించి మారాలి అన్న దగ్గర నుంచే డిస్ప్యూట్ స్టార్ట్ అవును దానికి ఏం ఏం చెప్పొచ్చు మనం పిల్లలకి కాదు మామూలుగా అసలు వాట్ డూ యూ థింక్ అంటే యూ హ్యావ్ టు చేంజ్ అంటే కండిషనల్ లవ్ పెట్టి నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా నువ్వు అలా ఉంటేనే నేను లవ్ చేస్తా లేదంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా ఉండు అలా ఉండని కొంతమంది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతున్నారు భయంకరంగా. రోజు నాకు వచ్చే మెసేజ్ మామూలుగా అంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అలా ఎలా ఉంటారు ఇంప్రాక్టికల్ ఇది డెఫినెట్గా మారాలి లైఫ్ అంటే కాంప్రమైజ్ అంటూ ఉంటారు కదా. వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ అంటే వాట్ యూ థింక్ అబౌట్ చేంజ్ ఎవర్ కండిషన్ చేంజ్ ఇన్ వాట్ చేంజ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ చేంజ్ ఇన్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ అంటే వాట్ యూ థింక్ అబౌట్ అంటే వాళ్ళు మన కోసం మారాలంటున్నాం మనం వాళ్ళ కోసం మారాలంటున్నాం. అదే ఆ మార్పు అనేది తప్పదా అంటే మారాలి మార్పు ఇస్ అ బిగ్ వర్డ్. సి మనం మనలాగా ఉండకుండా మనలాగా మారిపోతే మనం కాదు కరెక్ట్ వాళ్ళు కాదు కాదు మార్పు కాదు కావాల్సింది పేషెన్స్ కావాలి అడ్జస్ట్మెంట్ కావాలి. అంటే అరే నా కోసం ఒకటి చేస్తా నీ కోసం ఒకటి చేస్తా అనుకోవాలి అంతే తప్పితే ఈ రెండు నా కోసమే అవ్వాలి అది నువ్వు నాలాగా మారాలంటే కుదరదు. సేమ్ థింగ్ వాళ్ళు కూడా నీకోసం ఒకటి దానికోసం ఒకటి అది ఎగ్జాక్ట్లీ ద పాయింట్ మధ్యలో నువ్వు అమ్మాయికి అబ్బాయికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఎతకట్లే కదా పెయింటింగ్లో. విజయవాడలో గుంటూరులో ఉన్న తొంటరకుర్రాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలి మీకు అని అడుగుతుంటే కాలేజీలో ఎక్కడ వరంగల్లో ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతుంటే ఏదో చెప్తున్నాను మధ్యలో ఒకడు అమ్మాయి అయితే చాలా నాకు అంతే ఎవరి చాయిస్ వాళ్ళది. ఇదంతా తూచి చేసి ఆ విషయంలో కూడా ఎవరి చాయిస్ వాళ్ళది అంతే. అది ఈ మంచి 2024 బ్రో. మౌలి అన్నది నువ్వు